టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. చివరి సూపర్ 8 మ్యాచ్ లో భారత్ వెస్టిండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టులోని ఓపెనర్ సంజు శాంసన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క త్వరగా 2 వికెట్లు కోల్పోయినా తాను మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి టీమిండియాను అద్భుతంగా గెలిపించాడు. సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది ఇలా ఉంటే టీమిండియా సెమీస్ కు వెళ్లదని పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఈ మ్యాచ్ కి ముందు తమ ఈర్ష్యను బయట పెట్టారు. భారత్ కు ఆ సత్తా లేదంటూ భారీ హిట్టర్లున్న వెస్టిండీసే సెమీస్ కు చేరుతుందని టీమిండియాను చిత్తుగా ఓడిస్తుందంటూ షాహిద్ అఫ్రీది అన్న విషయం తెలిసిందే. అలాగే అమీర్ ఇంజమాముల్ హక్ సైతం టీమిండియా సెమీస్ కు వెళ్లదంటూ ఈ పాకిస్తాన్ మాజీలు ఈర్ష్యతో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ వాళ్ళ దరిద్ర బుద్ధికి టీమిండియా చెంపపెట్టులా వెస్టిండీస్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో దర్జాగా సెమీస్ లో అడుగుపెట్టింది. ఇకపోతే షోయబ్ అఖ్తర్ మాత్రం కొంత అప్పుడప్పుడు టీమిండియాకు అనుకూలంగానే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఈసారి టీమిండియా ఫైనల్ చేరుతుందని అంచనా వేసి చెప్పాడు. టీమిండియా గురించి మా మాజీలకు ఏమీ తెలిసినట్టు లేదు. ఇప్పుడున్న జట్టు ప్రపంచంలో ఏ జట్టునైనా ఈజీగా ఓడించగలదు. ఎందుకంటే ఐపీఎల్ ద్వారా ప్రపంచంలోని అన్ని జట్ల బౌలర్లతో టీమిండియా బ్యాటర్లు ఆడిన అనుభవం ఉంది. దీంతో ఆ జట్టుకు ఫైనల్ వెళ్లే అర్హత ఉందని, అందుకు వారి ఆట ప్రదర్శనే ఇందుకు కారణం అంటూ షోయబ్ అఖ్తర్ చెప్పాడు. ఇక మా పాకిస్తాన్ ఆటగాళ్లకు అదే తేడా అంటూ ప్రపంచంలోని మేటి బౌలర్లను ఎదుర్కొనే అవకాశం తమ బ్యాటర్లకు లేదని, అందుకే ఇలాంటి ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ డీలా పడుతుందని షోయబ్ అఖ్తర్ అన్నాడు. ఏది ఏమైనా వెస్టిండీస్ పై విజయం సాధించి టీమిండియా సెమీఫైనల్ కు చేరుకుంది. అంతేకాదు ఫైనల్ కూడా చేరుకుంటుందని షోయబ్ అఖ్తర్ ధీమా వ్యక్తం చేశాడు.